హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక న్యూ జాబ్ అలర్ట్స్ మీ ముందుకు రావడం జరిగింది. జాబ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, జాబ్ రోల్ ఏంటి, దాని యొక్క శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది మనం క్లియర్ కట్గా ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకున్నాం. సో అదేవిధంగా మన ఛానల్ నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, చూడండి. చూడండి గైస్, ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇన్ బ్యాంకింగ్ సేల్స్ ఏపీ అండ్ టిఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. శాలరీ అప్ టు 3.5 lakhs అంటే 3 లక్షల నుంచి 3,50,000 వరకు ఉంటుందని చెప్తున్నారు. కంపెనీ చూసుకుంటే సో ఇక్కడ రెక్రూట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. 0 నుంచి 5 years మధ్యలో చెప్పచ్చు. ఎక్స్పీరియన్స్ 0 నుంచి 5 years మధ్యలో ఉండొచ్చు అని చెప్తున్నారు. 1 lakhs నుంచి 3,50,000 వరకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనకు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్ లొకేషన్స్లో ఇవి ఎలిజిబిలిటీ ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. జాబ్ హైలైట్ చూసుకుంటే క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉందని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ 0 to 5 years ఉండొచ్చు అని చెప్తున్నారు. కమ్యూనికేషన్ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్స్ కొంచెం బాగుంటుందని చెప్తున్నారు. సిటీసీ 2 to 5 lakhs బేసిస్ ఫర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ మీ యొక్క శాలరీ రేంజ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నాం. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఏ లీడింగ్ బ్యాంక్ ఇన్ సేల్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ వాట్సాప్ ద బిలో డీటెయిల్స్ అని నెంబర్ కూడా ఇచ్చారండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ చేస్తే, కాల్ కానీ చేస్తే వాళ్ళు మీకు జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా చెప్తారు. ఓకే, డీట్గా. ఓకే, పొజిషన్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, ఫుల్ నేమ్, వాట్సాప్ నెంబర్, మీ డీటెయిల్స్ వాళ్ళకి ఏం సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చున్నారు. ఆల్టర్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కరెంట్ లాస్ట్ కంపెనీ నేమ్, కరెంట్ లాస్ట్ డెసిగ్నేషన్, కరెంట్ లాస్ట్ సిటీసీ, ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ, ఇఫ్ నాట్ వర్కింగ్, when you are last working day, reason for leaving the last company, notice period, total experience in sales, updated resume. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ బెనిఫిట్స్. సో కంపెనీ టైప్ విఎఫ్ఎస్ఐ, పొజిషన్ నేమ్ సేల్స్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్, క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఎక్స్పీరియన్స్ 0 నుంచి 5 years ఉండొచ్చు అని చెప్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ 30 years ఉండాలి అంటున్నారు. ప్రిఫరబుల్ 2-wheeler విత్ వ్యాలిడ్ లైసెన్స్ అండ్ లోకల్ రెసిడెన్సీ. లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, లొకేషన్ మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఉండాలని చెప్తున్నారు. వర్కింగ్ డేస్ 6 days ఉంటుంది. సో 1.2 నుంచి 3.5 lakhs బేసిస్ యువర్ ఎక్స్పీరియన్స్. మంత్లీ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో తర్వాత సెల్ఫ్ మెడి క్లైమ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, క్లియర్ కట్గా డిస్క్రిప్షన్ వాళ్ళు ఇచ్చున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు 100%. సో ఇండస్ట్రీ టైప్ చూసుకుంటే మనకి బ్యాంకింగ్ అండి, బ్యాంకింగ్ ఇచ్చారనమాట. ఓకే, సో ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఉండొచ్చు, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఉండొచ్చు. ఓకే, ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం పర్మనెంట్. సో కీ స్కిల్స్ చూసుకుంటే సేవింగ్ అకౌంట్, సేల్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫీల్డ్ సేల్స్, కార్పొరేట్ ఇన్సూరెన్స్ సేల్స్ ఇవన్నీ ఇచ్చున్నారు. ఓకే గైస్, ఇవేంటంటే మనకి బ్యాంకింగ్కి సంబంధించినవి కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా అకౌంట్స్ సంబంధించినట్టు కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఏరియాస్లలో ఎక్కడెక్కడైతే లొకేషన్స్లో ఉన్నాయో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి న్యూ జాబ్ అలర్ట్స్తో మన ఛానల్ నుంచి ఇంకా మీ ముందరికి చాలా రావడం జరుగుతుంది. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.